హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది అని అనిపిస్తుంది అసలు బ్లాగ్ పెట్టక. చెప్పాను కదా, పిల్లలకు హాలిడేస్, ఇంట్లోనే ఉన్నారు అండ్ చాలా పనులు ఉన్నాయి. మధ్యలో మాకు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ లాగా అయిందనమాట. సో అందుకని వ్లాగ్ పెట్టడానికైతే అవ్వలేదు. ఇంకా ఈ వ్లాగ్ వచ్చి ఒక 2-3 రోజులు కలిపి తీసాను అండ్ మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది. సో బ్లాగ్ అంతా చూడండి అండ్ ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్స్ నచ్చితే. ఇంకా నేను కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ లాగా అయితే ఇద్దామని అనుకుంటున్నాను ఈ వ్లాగ్లోనే. సో చూస్తుండండి. ఇంకా ఇక్కడ వచ్చి ఏంటంటే మాకు హ్యాలోవీన్ ఉంటుంది కదా, October 31 హ్యాలోవీన్ జరుగుద్ది అనమాట. సో మాకేంటంటే ఫాదర్ చర్చ్లో చెప్పడం ఏంటంటే హ్యాలోవీన్ చెయ్యొద్దు అండ్ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చెయ్యొద్దు హ్యాలోవీన్ చేసుకోవడానికి. అండ్ ఆల్ సెయింట్స్ డే అని ఉంటుంది November 1. సో ఆల్ సెయింట్స్ డే చేసుకుందాం చర్చ్లోనే, అందరూ వచ్చేసేయండి. సాటర్డే వచ్చింది, సో అందరూ వచ్చేసేయండి. పిల్లల్ని సెయింట్స్ లాగా వాళ్ళకి డ్రెస్ చేసి అదంతా రెడీ చేసి అయితే తీసుకురండి, పార్టీ చిన్న పార్టీలా చేసుకుందాం అట్లా అయితే అన్నారు. మాస్ ఫాలోడ్ బై ఈవెంట్ అనమాట. సో నేను కూడా ఒక కేటగిస్ట్ని కాబట్టి చర్చ్లో, సో ప్లానింగ్ అంతా చేసుకున్నాము అండ్ చాలా అంటే చాలా మంచి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దానికోసమని మాకు చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా ఆ రోజు కోసం. బట్టలు రెడీ చేసుకోవాలి అండ్ మా కుట్టోడికైతే పోప్ జాన్ పాల్ లాగా చేద్దాం అనుకున్నాం, సెయింట్ పోప్ జాన్ పాల్ 2 లాగా. సో అది పోప్ డ్రెస్ దొరకటం అనేది అసలు ఇంపాసిబుల్ అయిపోయింది మాకైతే. ఎంత వెతికినా వీడి సైజు డ్రెస్సులు మాత్రం దొరకలేదు. నాకు ఇంకా పిచ్చెక్కిపోయిందనమాట. నాకైతే ఒక్కసారికి అనిపించింది ఇంకా చేయడానికి అవ్వదేమో అని. ఇదేం కాంపిటీషన్ కూడా కాదు, ఓన్ ఇంట్రెస్ట్ తోటి, అంటే పేరెంట్స్గా ఓన్ ఇంట్రెస్ట్తో పిల్లల్ని తయారు చేసి తీసుకుని వెళ్ళాలి. నాకేమో మా కుట్టోడికి సెయింట్ పోప్ జాన్ పాల్ వెయ్యాలి ఎట్లయినా అని ఉండింది మనసులో, అది ఎట్లయినా చెయ్యాలి అని. సో చాలా అనుకున్నాము, మొత్తానికి ఒక ఇదైతే చేసాము. మీరు చూద్దరు ఈ వ్లాగ్లోని. ఇంకా పిల్లలు ఉన్నన్ని రోజులు నా పని ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టాలి, అదే ఉండింది నాకు. ఒకరోజు అయితే ఇట్లాగా టిక్కా మసాలా చేశాను అనమాట. చికెన్ టిక్కా మసాలా ఇంకా పులావ్ రైస్లా చేశాను. ఎంత బాగుండిందంటే చాలా అంటే చాలా నచ్చేసింది పిల్లలకి. అసలు మామూలుగా ఈయనని తినమంటే ఇలాంటివి తినరు. పులావ్ రైస్ నార్మల్ చికెన్ కర్రీ అయితే తింటారేమో కానీ ఇలా టిక్కా మసాలాలు, బటర్ చికెన్లు, బోన్లెస్ చికెన్ తోటి అసలు తినబుద్ధి కాదు, ఈయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా తప్పదు అన్నట్టుగా టేస్ట్ చేశారు అండ్ నచ్చింది కూడా. అలా అని చెప్పి ప్రతిసారి చేయొద్దనే అంటారు, చేయడానికి అవ్వదు నాకు ప్రతిసారి. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు హాలిడే కాబట్టి నాకు ఒక ఎక్స్క్యూజ్ దొరికిందనమాట వాళ్ళ కోసం చేస్తున్నానని. ఇంక ఇక్కడ క్లైమేట్ చేంజ్ అయిపోయింది, చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్స్లోని. వింటర్ కావాల్సినవన్నీ ఇప్పుడే ఏమంటారు ఆర్డర్ చేసుకోవాలి, లేదంటే షాపింగ్ చేయాలి, అదంతా చేయాలి. ఇంకా మా కుట్టోడికి ఏంటంటే వింటర్ షూస్ చూస్తున్నాం అనమాట. ఒకవేళ స్నో పడితే కనుక చాలా కష్టం కదా, ఇంకా దానికోసం చూస్తున్నాము. తిన్నాడు, ఒరే పడుకున్నాడు రా వాడు. అంతా ఎందుకు పడుకుని ఉంటే మరి దీనిది అంటాడు కుట్టోడు. కుట్టోడు అయ్యో. మళ్ళీ ఇవ్వమ్మా. అమ్మా కుట్టమ్మా తగులుతుందిరా. హగ్గి ఇవ్వు, హగ్గి కారుతో కొట్టడం కాదు, హగ్గి ఇవ్వాలి, కిసి పెట్టాలి. సన్నకరా
సరే అమ్మ నాది మళ్ళీ అదే ఇంకా దాంతాడు అమ్మ నాది అబ్బా అమ్మ నాది అమ్మ నాది ఎందుకే నీకు అమ్మ నాది మరి నువ్వు హగ్గి ఇమ్మంటే ఇవ్వట్లేదు కుట్టాడు అమ్మ నాది అంతా కష్టపడి ఆర్డర్ చేసుకుని జాకెట్ అని దీనిది కూడా జాకెట్ కొత్తది తీసుకున్నాం అనమాట బాబుగాడు పెద్దోడికైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నాం అదే సరిపోతుంది ఈ సంవత్సరం కూడా కానీ పాపకి ఏంటంటే అది చిన్నగా అయిపోయింది సో కొత్తది తీసుకోవాలని ఆర్డర్ చేస్తే అసలుకి పిచ్చ కోపం వచ్చింది నాకు ఆన్లైన్లో చేయడం అంటే ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అనమాట సైజెస్ కరెక్ట్గా వస్తాయో లేదో తెలీదు మెయిన్లీ జాకెట్స్ చాలా ఇబ్బంది సో మా కుట్టోడికి ఏమో పొట్టి జాకెట్ వచ్చింది పాపకేమో చాలా పెద్ద జాకెట్ వచ్చింది సో ఆపోజిట్ అయిపోయింది అనమాట ఇంకా షూస్ కూడా ఎంత టైట్ ఉన్నాయంటే అసలుకి దారుణంగా ఉంది అండ్ కుట్టోడు చిన్నోడు కదా వాడి కాలు ఇలా పెట్టాలి అని తెలియదు కదా సో ఆ బూట్స్ మోడల్ అనేది వీడికి తెలియక కాలిలా మధ్యలో ఉండిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది ట్రై చేసి చూసి ఇంకా కోపం వచ్చి తీసేసాము అస్సలు అంటే అస్సలు ఉండనీయలేదన్నమాట ఇంకా మేమేంటంటే లాస్ట్ మినిట్ షాపింగ్ ఇక్కడ ఏమన్నా వైట్ డ్రెస్సుల లాగా వైట్ షూస్ లాగా అట్లా ఏమన్నా దొరుకుతాయేమోనని చెప్పి వచ్చాము ఇంటి దగ్గర ఉన్న షాపింగ్ అంటే సెంట్రమ్కి హెచ్ఎన్ఎంకి ఏం దొరకలేదు సో నాకేంటంటే ఏదన్నా తీసుకుంటే యూజ్ అవ్వాలి కొన్నాళ్ళు యూజ్ అవ్వాలి అండ్ వాడికి వెయ్యంగానే మాకు క్యూట్ అనిపించాలి బాగుండాలి ఏదైనా కూడా ఏదో తీసేసుకుందాంలే అన్నట్టుగా కాదు సో అంత కష్టపడి వెళ్ళాం కానీ ఏం దొరకలేదు లాస్ట్కి నాకు ఒక యూట్యూబ్లో వీడియో దొరికిందనమాట డిఐవైది సో అది చేసేద్దామని అయితే అనుకున్నాం దానికి ఒక 2 వైట్ టీషర్ట్స్ కావాలి అది మాత్రం నా ముందు రోజులు తీసుకుని వస్తా అన్నారు ఇంకా పాపకు వచ్చి సెయింట్ ఫిలోమెనా అనమాట సెయింట్ ఫిలోమెనా అండ్ మా పెద్దోడు వచ్చి సెయింట్ కార్లో అక్యూటిస్ సో వాళ్ళిద్దరు అవుట్ఫిట్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి అంటే ఆల్రెడీ మేము షాపింగ్ చేయటము ఆన్లైన్లో అండ్ అన్నీ సెట్ చేసి పెట్టేసా అనమాట ఏమేమి వేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు అని చెప్పి ప్రాప్స్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాల్లో సో ప్రాప్స్ కూడా మేము ముందే నేను రెడీ చేసి పెట్టేసాను అనమాట ఇంకా లాస్ట్ మినిట్ పనులు ఉంటాయి కదా సో అవైతే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చి డిఐవై చేయాలి కట్ చేయాలి టీషర్ట్స్ వాడి సైజులోని పోప్ అవుట్ఫిట్ లాగా సో అది చేయడానికి ట్రై చేస్తున్నా నేను ఇప్పటివరకు అలా బట్టలు ఎప్పుడు కట్ చేయలేదు నా చేతులతోటి నాకు ఎంత భయం వేసిందో ఇన్ని చేయమంటేనేమో నువ్వు చెయ్యేం కాదని అన్నారు సరేలే అని ఇంకా నేను మోడల్ చూస్తున్నాను అనమాట కరెక్ట్గా ఎక్కడ చేయాలి ఎక్కడ కట్ చేయాలి అదంతా చూసుకుంటున్నాను స్టెప్స్ ఇంకా కింద ఇలా దుప్పటేసేసుకుని కింద కూర్చుని నా దగ్గర అంటే స్టిచ్చింగ్ చేస్తే కత్తిరలు అవి ఉంటాయి స్టిచ్చింగ్ చేయం కదా అంత అవసరం లేదు అని అనుకుంటాం లేకపోతే ఇండియా నుంచి తెచ్చుకునే వాళ్ళమే సో నార్మల్ కత్తిరితోనే కట్ చేశాను టీషర్ట్స్ నార్మల్ కిచెన్ సిజర్స్ ఉంటాయి కదా పెద్ద సిజర్స్ దాంతోనే కట్ చేశాను అనమాట ఇంకా నేను అది చేసినంతసేపు నన్ను విసిగించేశాడు మా కుట్టిగాడు అది లాగుతాడు ఇది లాగుతాడు మధ్యలో చేదోడు చేస్తాడు నా చేతిలో కత్తిరి ఉంటే నాకేమో కంగారు అనమాట ఇంకా ముందే అవుట్లైన్ లాగా ఇలా గీసుకుంటున్నాను పెన్సిల్ తోటి అంటే మరకలాగా ఏం కాదు జస్ట్ నాకు కనిపించేట్టుగా చిన్న లైన్ లాగా అనమాట సో దట్ నాకు ఏంటంటే ఎక్కడ వరకు కట్ చేయాలి అట్లాగా చూసుకోవడానికి ఇంకా 2 టీషర్ట్లతోటి మొత్తానికి అయితే ఒక పోప్ అవుట్ఫిట్ షేప్లోకి తీసుకొని వచ్చాము ఇది టీం వర్క్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను కట్ చేసేసిన తర్వాత ఈయన హెమ్మింగ్ చేశారు అండ్ మిగిలిన కట్ చేసిన ముక్కలతోటి నడుంకి బెల్ట్ కూడా వేయాలన్నమాట పోప్ అవుట్ఫిట్లో సో ఆ బెల్ట్ కూడా స్టిచ్ చేశారనమాట ఈయన మా కుట్టోడు నడుంకి సరిపడా బెల్ట్ అండ్ సైడ్కి ఇలా ఏలాడుతూ ఉండాలి కింద సో చాలా ఉండినవి మంచిగా వస్తుందా రాదా అసలు పోప్ అవుట్ఫిట్ అన్నట్టుగా అనిపిస్తుందా లేదా ఎందుకంటే ఇది టీషర్ట్ తోటి కదా చేసేది మామూలుగా అయితే పెద్దవాళ్ళకు ఉన్నాయి మంచిగా డ్రెస్సెస్ మా కుట్టోడు సైజు జస్ట్ 1 ఇయరే కదా సో
అసలు ఎంత ఎతికినా దొరకలేదు. ఈసారి అనిపించింది ఇండియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ తీసుకొచ్చుకోవాలి అని. ఎందుకంటే ఇలాంటివి క్యూట్గా అనిపిస్తాయి. అసలుకి మనం పార్టిసిపేట్ చేయటం ఇలాంటి యాక్టివిటీస్లో పిల్లలకి తెలుస్తుంది ఏంటి అనేది, ట్రెడిషన్ ఇదంతాని బాగా అనిపించింది అసలు. అంటే మామూలుగా భయపడుతూ చేసాం నేను ఈయన, చాలా టెన్షన్ తోటి. నెక్స్ట్ డేనే అనమాట ఆల్ సైన్స్ డే. అసలు వీడు వేసుకుంటాడా లేదా అని డౌట్, అది ఎలా ఉంటుంది అవుట్పుట్ అనేది డౌట్, ఎలా జరుగుద్ది అని చెప్పి. సో చాలా టెన్షన్స్ ఉంటున్నాయి. ఎంతైనా మనం పిల్లల్ని రిప్రజెంట్ చేస్తున్నాం అన్నప్పుడు నలుగురిలోని బాగుండాలి అని అనిపిస్తుంది కదా. సో ఆ టెన్షన్ అనమాట. ఇంకా మొత్తానికైతే ఏదో ఒక రకంగా ట్రై చేసి చాలా బాగా జరిగింది. యాక్చువల్గా చాలా అంటే చాలా బాగా జరిగింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తే బాగుండు, ప్రతి సంవత్సరం వీళ్ళని ఇలాగే తయారు చేయడానికి ఛాన్స్ దొరుకుద్ది మాకు. అండ్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఎందుకంటే గేమ్స్ అట్లా పెట్టాము, ఇంకా గేమ్స్ తోటి వాళ్ళకి టైం పాస్ అయిపోయింది. భలే ఎంజాయ్ చేశారు చర్చ్ అంతా తిరుగుతూ. అండ్ మా కుట్టోడు గాడ్ మదర్ వాళ్ళని కూడా రమ్మని చెప్పా. వాళ్ళు ఏంటంటే ఇల్లు మారిన దగ్గర నుంచి ఇంకా దూరం అయిపోయిందని చెప్పి ఎవ్రీ వీక్ ఇక్కడికి రావట్లేదు అనమాట. నెలకు ఒకసారి అలా వస్తున్నారు ఇక్కడికి. సో ఇంకా రమ్మని చెప్పా అనమాట. బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, తీసుకురమ్మని చెప్పాను పిల్లల్ని. ఇంకా సో వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వస్తే ఇంకా మా పిల్లలు మాతోటి ఉండరు, ఇంకా ఎప్పుడు చూడు తిరగడమే. కుట్టోడిని నేను ఈయననే మేనేజ్ చేయాల్సి వచ్చింది. వీళ్ళుంటే ఏంటంటే వీళ్ళు ఆడిపించడం అట్లా ఉంటుంది. సో కానీ ఇంకేం చేస్తాం, పిల్లలు ఎప్పుడన్నా ఒకసారి కదా కలిసేది. ఇంకా అలా కానిచ్చేసాము. నేను ఈయన ఇద్దరమే కూర్చుని వీడిని పట్టుకుని ఉంటే చిన్న పోపు గారిని, మా పెద్ద పిల్లలేమో గేమ్స్లోని వాటిలోని పార్టిసిపేట్ చేసుకుని ప్రైజెస్ గెలిచి, అంటే ఒక ప్రైజే ఇచ్చారులేండి, అది వేరే వాళ్ళకి వచ్చింది. ఏంటంటే కాంపిటీషన్స్లా పెట్టారు గేమ్స్. సో వాటిలో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది అని అన్నారు. అదొక చాక్లెట్ ఏదో ఇచ్చినట్టున్నారు. అండ్ మిగిలిన పిల్లలకు కూడా ఇచ్చారు చాక్లెట్స్. అవి బాగుంది, బాగా ఎంజాయ్ చేశారు, మంచి టైం స్పెండ్ చేసాం. అస్సలు అనుకోలేదు అంత బాగా కుదురుతుందని. అండ్ మా కుట్టోడిది అయితే మెయిన్ చెప్పాలి, ఎంత క్యూట్ పోపు, చిన్న సైజ్ పోపుని తీసుకుని వెళ్తే అందరూ చూసి ఎంత బాగుందో అని చెప్పి అందరూ షాక్ అయ్యారు అనమాట ఒక విధంగా. ఫొటోస్ అన్నీ కూడా నేను తీసాను, ఎండింగ్లో పెడతా, వీడియో ఎండింగ్లో. సో చూడండి. ఇంకా అదైతే అది బ్యాక్గ్రౌండ్లో అది నడుస్తుంది. అందుకనే నేను వ్లాగ్స్ పెట్టడానికి అయితే అస్సలు అవ్వలేదు. ఇంకా ఒక షార్ట్ ఏదో పెట్టినట్టున్నాను లాస్ట్ వ్లాగ్కి ముందు, అది కూడా చూసారు లేదో ఒకసారి ఐ కార్డ్స్లో పెడతాను, చూడలేదంటే కనుక చూడండి. కుట్టి కుట్టి తిట్టి కుట్టి కుట్టి గారు డాన్స్ తిట్టి కుట్టి తిట్టి కుట్టి గారు తిట్టి కుట్టి కుట్టి తిట్టి కుట్టి అంటే తిట్టి కుట్టి కుట్టిగా తిట్టి తిట్టి కుట్టి తిట్టి కుట్టిగా తిట్టి తిట్టి కుట్టిగా కుట్టిగా తిట్టి కుట్టి తిట్టి కుట్టి ఇలా పట్టుకోగలము, మాట్లాడు. అరే ఇది నడుంకి చుట్టొచ్చు, సరిపోతుంది. చూద్దాం, అట్లానే ఉండు.
బా లోపల ఫ్లీజ్ వేస్తాను కాబట్టి వాడికి ఇంకా నేను కట్ చేసేస్తే ఈయన హెమ్మింగ్ చేస్తున్నారనమాట బెల్ట్కి వాటికి. అండ్ తర్వాత ఐరన్ కూడా చేయాలి వాటికి. కట్ చేసేటప్పటికి అన్నీ ఇట్లాగా బనీన్ క్లాత్ కదా, సో ఇలా ముడత చుట్టుకుపోయినాయి అనమాట. ఇంక నేనేమో మా గుట్టోడికి తినిపించుకుంటున్నాను. దీనికి ఏంటో మరి అది ఎలా కొడతారు, ప్రతిదీ కావాలి దీనికి. నాకేమో టెన్షను, ఎందుకంటే నెక్స్ట్ డే లంచ్ బాక్స్ కూడా పెట్టుకుని వెళ్ళాలి మా కుట్టోడికి. ఎందుకంటే మాకు అక్కడే లంచ్ ఫ్రీగా అక్కడే జరుగుద్ది. సో ఆల్మోస్ట్ అదే లంచ్ లాగా ఇంకా ఏం వండుకోవట్లేదు. మా కుట్టోడికి మాత్రం సపరేట్గా వండి తీసుకుని వెళ్ళాలి. ఈ మధ్యన ఇండియన్ ఫుడ్ ఎక్కువ తింటున్నాడు వాడు ఇష్టంగా. సో ఏదో ఒకటి చెయ్యాలన్నమాట వంట. నాకు అదొక ఇది ఉంది, మళ్ళీ బాక్స్ పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పి ఆలోచన. పొద్దున్నే లెగడానికే అతి కష్టంగా ఉందన్నమాట. హాలిడేస్ టైం అలవాటు అయిపోయి తీరిగ్గా లెగుస్తున్నాము. ఈయన పాటి పాప ఈయన ఆఫీస్ పనికి ఈయన లేచిపోవడం, ఈయన పని చేసుకోవడం మొదలెట్టేసుకుంటున్నారు. కానీ మేము మాత్రం చాలా హ్యాపీగా తీరిగ్గా లెగుస్తున్నాం అనమాట. ఇంకా ఎలా ఉంటుందా ఏంటా, వీడు కుదురుగా ఉంటాడా లేదా, బోల్డ్ ఆలోచనలు. వద్దంటే వదిలేరా. హలో. మొత్తానికైతే మొత్తం అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా తయారైపోయి వెళ్ళిపోయాము. నేను తర్వాత మీకు డీటెయిల్డ్గా పిల్లల అవుట్ఫిట్స్ అన్నీ చూపిస్తాను. మా పెద్దోడిది అయితే చాలా సింపుల్గా తీసుకున్నాం, ఎక్కువ హడావిడి చేయకుండా. ఎందుకంటే వాడికి ముందు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాగ తయారు చేయించి తీసుకుని వెళ్ళడం. సో వాడికి కంఫర్టబుల్గా ఉండే అవుట్ఫిట్లో ఉండేలాగానే సెయింట్ని చూస్ చేసుకున్నాం అనమాట. రీసెంట్గానే సెయింట్ హుడ్ ఇచ్చారు. సో కార్లో అక్యూటెస్ అని 15 yearsకే చనిపోయారు క్యాన్సర్ వచ్చి. సో ఆయనది సెలెక్ట్ చేసుకున్నాం. వాడు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్నాడు. ఏదో నార్మల్ డ్రెస్ వేసుకుని వెళ్ళినట్టే, ప్యాంట్ షర్టు. పాపకు మాత్రం అట్లా కాదు. సో దానికి కొంచెం ఫ్యాన్సీగానే అయ్యింది. లూసియా డ్రెస్, దాని మీద నా చున్నీ తోటి రెడీ చేసి మళ్ళీ పువ్వులు పెట్టి, సో చాలానే ఉన్నాయి. దానికి ప్రాప్స్ కూడా తయారు చేయాల్సి వచ్చింది. ఇంకా మా కుట్టోడికి అంటారా, చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడో. మొత్తానికైతే ఒక షేప్లోకి తీసుకురాగలిగాం. నేను అస్సలు అనుకోలేదు, అంటే అది అవుట్ఫిట్ కరెక్ట్గా కనిపిస్తుందని అసలు అనుకోవాలా. కానీ చాలా బాగుండిందనమాట. యాక్చువల్గా వాడు నడుస్తుంటే అట్లా మెడలో కూడా మా పెద్దోడు చైన్ వేసేసాను. అలా క్రాస్ తోటి ఉండాలన్నమాట మెడలో. సో ఆ క్యాప్ వచ్చి పాప తయారు చేసింది, పోప్ క్యాప్. అండ్ అవుట్ఫిట్ వచ్చి నేను ఈయన కలిసి చేసాం. చూసిందేగా మీరు, ఎంత బాగుండిందంటే అందరూ అన్నారు, వావ్ భలేగా చేశారు అసలుకి అని చెప్పి. ఇంత ఇలా క్యూట్గా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట చర్చ్ అంతా తిరుగుతూ. అక్కడే లంచ్ తినిపించేసాను వాడికి. సో అలాగా టైం స్పెండ్ చేసాము. సో అలా అండి, చాలా బాగా గడిచింది. ఇంకా అప్డేట్ ఏంటి అని అనుకుంటున్నారా, నాకు ఎందుకనో అంటే అంత
వ్లాగ్స్ ఇంత కష్టపడి పెట్టి కూడా అంత ఇది రెస్పాన్స్ అనేది రావట్లేదని అనిపిస్తుంది. నాకు చాలా డీమోటివేటింగ్గా ఉందన్నమాట. నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలి అని. ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసేద్దామా, లేకపోతే ఏంటి అసలు ఆపేద్దామా వ్లాగింగ్ అలా అనిపిస్తుంది నాకు. మీరేమంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ సజెషన్స్. ఎందుకు నాకు సజెషన్స్ అయితే కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకి రావాలా వద్దా అనేది మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until I